बचाओ, वक्त बचाओ, बचाओ, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। We want justice, 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 we want justice। वापस लो, वापस लो, कानून वापस लो, 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 We want justice, we want justice। आवाज दो, आवाज दो, आवाज दो, आवाज दो, We want justice, we want justice, we want justice। नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టవిరుద్ధమైన చట్టాన్ని వక్ఫ్ బోర్డులో తేవడం జరిగింది। దీనికి విరుద్ధంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచనల మేరకు ఈరోజు మేము ఇక్కడ అందరం ఏకం కావడం జరిగింది। మరియు ఈ ఉద్దేశంతో ఏకం కావడం జరిగింది। ఈ ఏకం కావడంతో మేము ఒకటే సూచన ఇవ్వగలుగుతున్నాం। ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో ముస్లింలకు విరుద్ధంగా ఉంది। ముస్లిం యొక్క పర్సనల్ లాలో ఈ చట్టం ద్వారా బీజేపీ ప్రభుత్వం అనేక మార్పులు చేయడం జరిగింది। కాబట్టి ఈ స్టేజ్ ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఏంటంటే ఈ చట్టం మరియు బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు ఎప్పుడు మంచి చేయలేదు, ఎప్పుడు మంచి చేయదు। ఏదైతే నల్ల చట్టాలను తీసుకొని వచ్చిందో మొత్తం ఇండియాకు సంబంధించిన ముస్లిం సోదరులు, మైనారిటీ సోదరులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు। ఎందుకంటే ఇంతకుముందు ఏ అయితే చట్టాలు తీసుకొని వచ్చిందో మా సదర్ సాబ్ చెప్పినట్టు యూసీసీ కానీ ఎన్ఆర్సీ కానీ వివిధ రకాలైన చట్టాలను తీసుకుని వచ్చిన తర్వాత కూడా ముస్లిం సోదరులు ఈ దేశం యొక్క సమగ్రత, సార్వభౌమత్వం కాపాడాలని చెప్పి తల వంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన చట్టాలను స్వీకరించడం జరిగింది। ఇలాగే కొనసాగితే నిన్నగాక మొన్న పార్లమెంట్లో నల్ల చట్టాలను, వక్ఫ్ సంబంధించిన నల్ల చట్టాలను, ఆర్టికల్ రాజ్యాంగంలోని పవిత్రమైన రాజ్యాంగాన్ని, పవిత్రమైన ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉన్నది, మత స్వేచ్ఛ ఉన్నది, అన్నీ ఉన్న తర్వాత కూడా అక్కడ పార్లమెంట్లో విపక్ష పార్టీలను మాట్లాడనీయకుండా వాళ్ళ గొంతులను నొక్కుతూ ఈ బిల్లులను, నల్ల చట్ట బిల్లులను అక్కడ పాస్ చేయడం జరిగింది। దీన్ని ముస్లిం సోదరులంతా తీవ్రంగా ఖండిస్తున్నారు। కాబట్టి మేము కోరుకునేది ఇదే, ఈ దేశంలో నివసించే ప్రతి ఒక్క మనిషికి పూర్తి అధికారం పవిత్రమైన రాజ్యాంగం కల్పించింది, పవిత్రమైన ప్రజాస్వామ్య దేశం కల్పించింది। కాబట్టి మా యొక్క హక్కులను మేము కాపాడుకుంటూ మా హక్కులను మీరు కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము। మేము వేరే దేశానికి సంబంధించిన విదేశీయులేం కాము, ఈ భరతమాత మట్టిలో నుంచి పుట్టిన వాళ్ళం కాబట్టి ఈ దేశానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆర్టికల్లో రాజ్యాంగం మాకు ఏదైతే హక్కులు కల్పించిందో, ప్రజాస్వామ్యం ఏదైతే హక్కులు కల్పించిందో అదే విధంగా మేము శాంతియుతంగా ఈ ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏదైతే మాకు శాంతియుతంగా ఏదైతే ఇలాంటి ధర్నా చేయని చెప్పి మాకు ఆదేశించిందో మేము చాలా బాధతో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము। ఎందుకంటే దీంట్లో ఎక్కువ మాట్లాడవలసిన అవసరం లేదు, పవిత్రమైన సుప్రీం కోర్టులో ఈ కేసు ఇప్పటికీ ఉంది కాబట్టి మేము ఎంతవరకు చేయాలనో అంతవరకే చేస్తున్నాము। మేము కేంద్ర ప్రభుత్వం మోదీని, అమిత్ షాను, కిరణ్ రిజిజును మేము కోరుతున్నాము, ఇలాంటి పనులను మీరు ఆపండి। ఎందుకంటే ఒకే సమాజంపై, ఒకే మతంపై మీరు చేస్తున్న దాడి ఇది కరెక్ట్ దాడి కాదు। మేము కూడా పవిత్రమైన భారతదేశంలో పుట్టి భారతీయులమే కాబట్టి మా హక్కులను మీరు కాపాడవలసిందిగా, వక్ఫ్ బిల్లును క్యాన్సిల్ చేయవలసిందిగా సుప్రీంకోర్టును మరీ మేమంతా ముస్లిం సోదరులంతా కలిసి మేము రెండు చేతులు జోడించి శిరస్సు వంచి సుప్రీంకోర్టును మేము కోరుకుంటున్నాము। రాజ్యాంగంలోని ఆర్టికల్ను 24, 25ని మీరు గౌరవించండి, ఆ ఆర్టికల్ను గౌరవించండి।
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మీరు గౌరవించండి. ఆర్టికల్ 24, 25లో ఏదైతే రాసి ఉన్నదో మేము సుప్రీంకోర్టును శిరస్సు వంచి మేము కోరుకుంటున్నాము. వక్ఫ్ బిల్ పూర్తిగా తొలగించాలని చెప్పి మా యొక్క డిమాండ్.